ఏప్రిల్ 13, 1919 భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు. పంజాబ్లోని అమృత్సర్ పట్టణంలోని జలియన్వాలా బాగ్ మారణకాండ భారతదేశ స్వతంత్రోద్యమ చరిత్రలో ఒక మర్చిపోలేని దుర్ఘటన. బ్రిటిష్ దురహంకారానికి 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగి ఈ రోజుకి 106 సంవత్సరాలు. నిరాయుధ ప్రజల మీద 10 నిమిషాల పాటు తుపాకీ గుండ్ల వర్షం కురిపిస్తూ ఓ రాక్షసుడు రాసిన మృత్యుశాసనం. పురుషులు, మహిళలు, పిల్లలపైన విచక్షణారహితంగా 1650 రౌండ్లు కాల్పులు జరిపి నరమేధానికి పాల్పడ్డారు. ప్రజలు బయటకు వెళ్లడానికి వీల్లేని పరిస్థితుల్లో పార్కు గోడలపైకి ఎక్కిన వారు తూటాలు తాకి నేలకూలారు. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో కొంతమంది పక్కనే ఉన్న బావిలోకి దూకేశారు. 100 ఏళ్లు దాటినా గుర్తొచ్చిన ప్రతిసారి భారతీయుల కళ్ళు కన్నీటి సంద్రంగా మారుతాయి. స్వతంత్రం వచ్చాక ఆ దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్థం 1961 ఏప్రిల్ 13న స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. దానిపై నిరంతరాయంగా మండుతున్న అఖండ జ్వాల అని రాసి ఉంటుంది.